మేమంతా మోడీ గారిని ఫ్యాక్చువల్ రిపోర్ట్స్ తోటి కన్విన్స్ చేసి ఆపుతాము అని చెప్పారు. అది డెఫినెట్గా మరి మనకు అది ఒక చక్కటి విజయం. మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపుకోగలగటం. అలాగే పోలవరానికి డెఫినెట్గా మనకి బిల్లులోనే ఉంది, మొత్తం వాళ్ళే కట్టాలని, వాళ్ళే మనీ ప్రొవైడ్ చేయాలని. కాబట్టి అది కూడా డెఫినెట్గా అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే టైం పడుతుందో 4 సంవత్సరాలు అని చెప్పి ఇప్పుడు ఆ డయాఫ్రామ్ వాళ్ళు అది దెబ్బతిన్నందువల్ల కొంత సమయం పడుతుందన్నారు. బట్ ప్రాజెక్ట్ అవుతుంది. ఏ డిపార్ట్మెంట్లో చూసినా, ఏ మినిస్ట్రీస్లో చూసినా, ఏ కలెక్టర్ని అడిగినా లోటు బడ్జెట్లో ఉంది. కనీసం ఈ రోజున ఓ చిన్న బ్లీచింగ్ పౌడర్ కొందామన్నా కూడా మిగులు బడ్జెట్ లేదు అనే పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో 12 లక్షల కోట్ల పక్క బ్లీచింగ్ పౌడర్ ఏ మున్సిపాలిటీలో లేదు, మొన్నటిదాకా అయితే లేదు. నిజమే. ఇంత లోటు బడ్జెట్లో 12 లక్షల కోట్ల అప్పు పెట్టుకొని తెలుగు తమ్ములకి ఏమని చెప్పి మీరు రాజధాని కట్టి చూపిస్తారు? ఈ ఛాలెంజ్లో అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక సర్ప్లస్ స్టేట్గా ముఖ్యమంత్రి మైండ్లో వేరే పేర్లు ప్రవేశపెట్టి నా పేరుని తొలగించాడు దేవుడు అని నేను అనుకున్నాను. తొందరలో మళ్ళీ ప్రవేశపెడతాడా మీ పేరు? ఏమో మరి అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? నేనైతే ఖచ్చితంగా ఉంటానని అనుకున్నా గతంలో. అంటే ఉండే అవకాశం ప్రస్ఫుటంగా ఉంది అని అనుకున్నా. మంత్రి కాకపోతే స్పీకర్ అని అనుకున్న మాట వాస్తవం, ఊరికైనా అబద్ధాలు ఆడకూడదు. అది జరిగినప్పుడు ఇంకా అనుకుంటూ మానేశారు. మీకు చంద్రబాబు నాయుడు గారికి ఉండే సంబంధం ఎలా ఉంటుంది సార్? చక్కగా ఉందని నేను అనుకున్నాను. ఎందుకు సార్ ఇంత ముక్కిసూటిగా చెప్తారు? నేను అనుకున్న మాట చెప్పాలి కదా. అప్పుడు నేను లేదు బ్రహ్మాండంగా ఉందంటే మరి మంత్రి ఎందుకు ఇవ్వలేదా నువ్వు అడుగుతావు. ఎందుకు నాకు ఆ ప్రశ్న అవసరమా? అందుకని ముందే నేను అనుకుంటున్నానంటే సరిపోయిందిగా. అంటే మీ కెపాసిటీగా మినిస్టర్ కూడా చాలా ఈజీ సూటబుల్ అది, అందుకని ఆవేదన అంతా. మహేందర్ ముఖ్యమంత్రి అయితే నాకు ఖచ్చితంగా ఇచ్చి ఉండేవాడు అని అనిపిస్తుంది. ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వేరే వాళ్ళ కెపాసిటీ మీద ఆయనకి ఎక్కువ నమ్మకం ఉండి ఉంటుంది. కుసూటిగా చెప్పే ప్రతి దాంట్లోనూ మీకు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏం చెడింది అనేది ఇంతవరకు ఎక్కడ స్పష్టంగా చెప్పలేదు సార్. నాకు జగన్మోహన్ రెడ్డికి పర్సనల్గా ఏమీ లేదు. వీడియోలో చూసి కొట్టేటప్పుడు ఆనందపడే అంత. మా గొడవ తిరుపతితో స్టార్ట్ అయింది. వెంకటేశ్వర భూములు అమ్మాలి అని అతను అనుకున్నాడు. అది కరెక్ట్ కాదు అని నేను చెప్పా. వ్యక్తిగతంగా కలిసి చెప్పాలనుకుంటే టైం లేదు పవన్. ఇంకా అందుకని మీడియాకి ఎక్కాల్సి వచ్చింది. మీడియాకి ఎక్కి చెప్పా. ఆ సందర్భంగా ఒక ఇంటర్వ్యూ జరిగింది టైమ్స్లో. ఆ ఇంటర్వ్యూలో నా కర్మ అనుకోవాలో మరి ఏమనుకోవాలో, ఆయన ఇన్ఫోసిస్ వన్ ఆఫ్ ది ఫౌండరు, మణిపాల్ మణిపాల్ ఇన్స్టిట్యూట్స్ సిఇఓ మోహన్ దాస్ పాయ్ గారు వచ్చాడు. ఆయన కరడుగట్టిన హిందుత్వవాది. ఆయన నేను తిరుపతి గురించి మాట్లాడుతా అంటే నువ్వు తిరుపతి గురించి ఎలా మాట్లాడతాను? మా సీఎం అప్పుడే జీవో ఇచ్చాడు, మా సీఎంని పొగిడా, మా సీఎం జీవో కూడా ఇచ్చాడు, విత్డ్రా చేశాడు అని చెప్పా. ఆ తిరుపతి దాన్ని ఆపినందుకు కొంచెం కాంట్రవర్సీ అయింది. ఆపాలంటే 888 అని ఏదో జీవో ఇచ్చి ఆపాడు పాపం. నేను మా ముఖ్యమంత్రిని పొగిడా. ఏంటి ముఖ్యమంత్రిని పొగుడుతావు? అసలు క్రిస్టియనైజేషన్ ఎలా అవుతుందో తెలుసా? ఆన్ పేపర్ 2% ఉంది, ఇన్ రియాలిటీ 20% పైన ఉంది అని చెప్పి అతను నన్ను వాయించాడు. 2% ఆన్ పేపర్ ఉందని సంగతి నాకు తెలియదు. ఎందుకంటే మరి అతను స్టాటిస్టిక్స్తో వస్తాడు, పేగులు చేస్తాడు, ఎక్కువ మాట. 2% ఆన్ పేపర్ ఉందని నాకు తెలియదు. మేము తిరిగాం కదా మరి ఎలక్షన్లో, చర్చలు అన్నీ కూడా చూసాం. 20% అప్రాక్సిమేట్గా ఉంటుంది అన్నమాట నిజమే అని చెప్పి అన్నా. ఇంకా పట్టుకున్నారు ఇంకా యాంటీ క్రిస్టియన్ అవతల వాడు చెప్పిన స్టాటిస్టిక్స్ని. ఆ 2% ఆన్ పేపర్ ఉంది అన్నది నాకు తెలియదు. 20% ఉంటుందన్నమాట వాస్తవం. ఎందుకంటే 33,000 టెంపుల్స్ ఉంటే 30,500 చర్చిలు ఉన్నాయి. ఆ చర్చిలకి ఆయన ఆనరోరియం ఏదో ప్రవేశపెట్టాడు కూడా. రికార్డ్ అది, నేను కాదంటానికి ఏముంది? అతను అన్నదానికి ఎస్ పర్హాప్స్ యువర్ రైట్ అని ఆత్మవంచన చేసుకోలేక చెప్పా. అబ్బో ఇతను క్రిస్టియన్ ద్వేషి అని అదొక ముద్రేసి ఇంకా దాని మీద ఇంకా ఈ యాంటీ క్రిస్టియన్స్ అని మతాల మధ్య నేను చిచ్చు పెడుతున్నానని నాకు ఇచ్చి నోటీసులోనే పెట్టారు ఇవన్నీ. అవును, చాలామంది కూడా చెప్పారు. మీరు నరేంద్ర మోడీ గారికి కూడా ఇన్ఫార్మ్ చేశారు, ఈయన మీద రాతపూర్వకంగా మత మార్పిడులు అత్యధికంగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. ఇన్ రైటింగ్ ఇచ్చా. అంత అవసరం ఏమొచ్చింది? నిజంగా జగన్మోహన్ రెడ్డి మత మార్పిడికి పాల్పడ్డట్టు ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? జస్ట్ మీరు ఆరోపించారా? నేను ఆరోపించింది ఏంటంటే
మతం జోలికి ప్రభుత్వం వెళ్ళకూడదు. అయోధ్య కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కట్టిందా? కాదు కదా, చందాలతో. జనం చందాలే కదా. మరి ఇక్కడ కొన్ని చర్చిలు ప్రభుత్వం డబ్బులతో జీవోలు ఇచ్చారు. ఇస్ ఇట్? నరసరావుపేటలో చర్చికి డైరెక్ట్గా జీవోలు ఇచ్చి కట్టించారు. ఇది తప్పు అని చెప్పి నేను ఆర్డర్ కాపీస్ సబ్మిట్ చేశాను ప్రైమ్ మినిస్టర్. ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతుంది, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు పూజారులకి 5,000 ఇచ్చారనుకోయా, పూజారులకు 5,000 ఇస్తే అది CGF అని చెప్పి అన్ని దేవాలయాల నుంచి కలెక్ట్ చేస్తున్నారు ఫండ్. వాళ్ళకు వచ్చిన డబ్బీ రెవెన్యూలో 32% ప్రభుత్వం తీసేసుకుంటా. చర్చ్ నుంచి నీకు పైసా ఆదాయం రాదు. ప్రభుత్వానికి చర్చికి సంబంధం లేదు. గుళ్ళో నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు, తీసుకుని ఆ డబ్బులోంచి నువ్వు ఖర్చు పెడతావు. సో ఎవరు ఆ డబ్బు నువ్వు కలెక్ట్ చేసావో వాళ్ళకి నువ్వు ఇవ్వటం అదొక రకం. అసలు నువ్వు గుళ్ళు కూడా ఎవడు కూడా ఆడే చూసుకోవాలి మామూలుగా. అదొక ఆదాయ మార్గంగా బ్రిటిష్ వాడు చూశాడు. సో చూసిన దాన్ని ఫాలో అవుతున్నారు. బట్ చర్చిలు ముందే వాళ్ళు బ్రిటిష్ వాడు క్రిస్టియన్ కాబట్టి చర్చిల జోలికి వెళ్ళకూడదు అని పెట్టాడు. వెళ్ళలే ఎవడో.